అందరి సామాన్యులందరికీ అర్థమయ్యే విధంగా చట్టాల మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు జోకా విజయ్ కుమార్, అడ్వకేట్, కాకినాడ. ముందుగా మనం ఏదైనా ఒక నేరం అంటే ఒక యాక్సిడెంట్ కానీ, ఒక దెబ్బలాట కానీ, లేకపోతే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు మనం పోలీస్ రిపోర్టు ఎలా ఇవ్వాలి, దాంట్లో పొందుపరచవలసిన ముఖ్యాంశాలు ఏంటి అనే దాని మీద మీకు ఈరోజు వివరంగా చెప్తాను. మొదటగా ముందు గొడవ ఎక్కడ జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఎంతసేపు జరిగింది, అలాగే ఎవరు ఎవరిని కొట్టారు, ఆయుధం ఏమైనా ఉపయోగించారా, ఎక్కడెక్కడ కొట్టారు, అలాగే సాక్షులుగా మీకు తోడుగా ఉన్నవారు కానీ, అలాగే కోర్టుకు వచ్చి మీకు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నవారిని కానీ మీరు పెట్టాలి. అలాగే ఒకవేళ రిపోర్ట్ ఇవ్వడం లేట్ అయితే ఎందుకు లేట్ అయింది, ఉదాహరణ నిన్న గొడవ జరిగింది అనుకుందాం, ముందు రోజు అది పెద్దలు ఎందుకురా మనం పెద్దల పూర్వకంగా సమస్య పరిష్కరించుకుందాం అని చెప్పేసి ఆఫ్ చేస్తారు. ఆ మన్నాడు పెద్దల సమక్షంలో తగు తేలదు. ఆ మన్నాడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అప్పుడు పోలీసు వారు ఆ ఇచ్చే రిపోర్ట్లో కూడా ఇలా ముందు రోజు పలానా పెద్ద మనుషుల సమక్షంలో పేరుతో సహా వివరంగా రాయాలి. సమక్షంలో ఈ తగువ పెట్టాం కానీ వాళ్ళ దగ్గర పరిష్కారం అవ్వలేదు కాబట్టి ఈరోజు మీ ముందుకు వస్తున్నాము అని చెప్పి రిపోర్ట్లో పొందుపరిచి ఆ రిపోర్ట్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ ఇవ్వాలి. అలాగే పోలీసు వారికి రిపోర్ట్ ఇచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక రసీదు తీసుకోవాలి. ఖచ్చితంగా అక్కడ ఎంట్రీ బుక్లో ఒక రసీదు ఇస్తారు. ఆ రసీదు తీసుకుని మనం కంపల్సరీగా రసీదు అడగాలి. ఒకవేళ వారు ఇవ్వను అంటే వాళ్ళు పై అధికారులకి మనం ఫిర్యాదు చేసుకునే అవకాశం, అనగా పోలీస్ స్టేషన్కి ఎస్ఐ కానీ సిఐ కానీ ఉంటారు. వాళ్ళ పై అధికారి అంటే డిఎస్పీ, ఇంకా పై అధికారి అంటే ఎస్పీ గారు, ఇలా ఎవరికైనా 1 by 1 మనం రిపోర్ట్ ఇచ్చుకోవచ్చు. అలాగే వీళ్ళెవ్వరూ కూడా మీ మీద మీరు తీసుకున్న రిపోర్ట్ మీద కేసు కట్టకపోతే మీరు ప్రైవేట్ కేసు కూడా లాయర్ ద్వారా జడ్జి గారి సమక్షంలో ప్రైవేట్ కేసు కూడా వేసుకోవచ్చు. ఈరోజు ఈ విషయం మీకు తెలియజేశాను. మళ్ళీ కూడా ఇంకా మంచి మంచి వీడియోల ద్వారా మీకు తెలియజేయాలంటే ఒకసారి నేను రోజుకి నాకున్న సమయంలో ఒక 20 మందికి మాత్రం నేను సలహా చెప్పగలను. అది కూడా ఉదయం 9 to 10, అలాగే సాయంత్రం 5:30 to 6:30. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని నా మెసేజ్ ద్వారా నాకు వాట్సాప్ పంపిస్తే వాళ్ళ ముందుగా పంపించిన 20 మందికి కూడా నేను మీకు సలహా చెప్పగలను. ఉంటాను. నమస్తే.